ధర్మస్థల ప్రస్తుతం ఈ పేరు దేశమంతటా మారుమోగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో ఆ పరమేశ్వరుడు మంజునాథునిగా విరాజిల్లుతూ భక్తులతో పూజలందుకుంటున్నారు. అంతటి పవిత్ర క్షేత్రమైన ఈ ప్రాంతాన్ని కొందరు కిరాతకులు మృత్యుస్థలిగా మార్చేశారు. దశాబ్దాలుగా వందలాది మందిని అతి కిరాతకంగా చంపి ఇక్కడ ఖననం చేసినట్లు 20 ఏళ్లు ధర్మస్థలిలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి వెల్లడించారు. ఇక్కడ 300 మందికి పైగా హత్య చేయబడ్డారని, వారిలో ఎక్కువ శాతం మహిళలు, బాలికలే ఉన్నట్లు వెల్లడించారు. వారిపై అత్యాచారాలు జరిగాయని, అనంతరం వారిని అతి కిరాతకంగా చంపి తనతో బలవంతంగా ఖననం చేయించారని, ఈ హత్యల గురించి బయటకు చెబితే తనను కూడా చంపేస్తామని బెదిరించారని తెలిపారు. అయితే తన కుటుంబంలో కూడా ఓ బాలికపై అత్యాచారం చేశారని, అనంతరం ఆమెను చంపేయడంతో భయాందోళనకు గురైన తాను ఆ ప్రాంతాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు వెల్లడించారు. అయితే తాను చేసిన తప్పు తనని కలిచివేయడంతో తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే ఉద్దేశంతో తిరిగి ధర్మస్థలికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నట్లు తెలిపారు. కార్మికుడు చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హత్యల వెనుక రాజకీయ నేతలు, ఆలయ పెద్దల హస్తం ఉందని కార్మికుడు చెప్పడంతో ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశిస్తూ సిట్ను ఏర్పాటు చేసింది. కార్మికుడు ఇచ్చిన సమాచారం ప్రకారం సిట్ అధికారులు మృతుల అవశేషాలను వెలికితీసే పనిలో పడ్డారు. అయితే రాష్ట్రంలో, ముఖ్యంగా ధర్మస్థలి క్షేత్రంలో ఇన్ని నేరాలు, ఘోరాలు జరుగుతుంటే ఆలయ ధర్మకర్త, రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర హెగ్గడే ఏం చేస్తున్నారు? ఆయనకు తెలియకుండానే ఇన్ని హత్యలు, ఇన్ని నేరాలు జరిగాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ధర్మస్థల ఆలయ ధర్మకర్తగా వీరేంద్ర హెగ్గడే 1-2 సంవత్సరాల నుంచి పనిచేయడం లేదు. కొన్ని దశాబ్దాలుగా ధర్మస్థల ఆలయానికి వీరేంద్ర హెగ్గడేనే ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ధర్మస్థల ఆలయ ధర్మకర్త అనే పదవి పెర్గడే కుటుంబ సభ్యులకు వంశపారపర్యంగా సంక్రమిస్తోంది. 1955లో ధర్మస్థల ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తున్న మంజయ్య హెగ్గడే అనే వ్యక్తి మరణించడంతో ఆయన అల్లుడు రత్నవర్మ హెగ్గడే ధర్మస్థల ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టారు. ఈయన కాలంలో ధర్మస్థల గ్రామాన్ని ఆధునిక పట్టణంగా మార్చారు. ఎన్నో భూములను సేకరించారు, భవనాలను నిర్మించారు, విద్యా అభివృద్ధి కోసం ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ రత్నవర్మ హెగ్గడే 1957 నుంచి 1962 వరకు కర్ణాటక శాసనసభ సభ్యుడిగా కూడా విధులు నిర్వహించారు. అయితే 1968లో రత్నవర్మ హెగ్గడే అకాల మరణం పొందారు. దీంతో ఆయన కుమారుల్లో ఒకరైన వీరేంద్ర హెగ్గడే 1968వ సంవత్సరంలోనే ధర్మస్థల ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు ఆ ఆలయానికి ధర్మకర్తగా వీరేంద్ర హెగ్గడేనే బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఎప్పుడైతే వీరేంద్ర హెగ్గడే బాధ్యతలు చేపట్టారో, ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టారో, ఆ తరువాతే మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. తొలి మిస్సింగ్ కేసు 1979వ సంవత్సరంలో నమోదైంది. ఆ సంవత్సరం నుంచే మిస్సింగ్ కేసులు అనేటివి నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 250 మంది ధర్మస్థల గ్రామంలో కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మిస్ అయినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఇంతమంది మిస్ అయినా కర్ణాటక ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. తమ వాళ్ళు మిస్ అయ్యారని, తమ వాళ్ళ ఆచూకీని కనుగొని తమకు తెలియచేయాలని పోలీసు స్టేషన్ మెట్లెక్కిన బాధితులపైన చర్యలు తీసుకున్నట్లు ధర్మస్థల వాసులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో, ముఖ్యంగా ధర్మస్థల ఆలయ ప్రాంగణంలో ఇన్ని నేరాలు, ఘోరాలు జరిగాయని వార్తలు వస్తున్నప్పటికీ ఆలయ ధర్మకర్తగా ఈ ఆరోపణలపై వీరేంద్ర హెగ్గడే ఎందుకు స్పందించడం లేదు? ఈ నేరాల గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఈ హత్యలను వీరేంద్ర హెగ్గడే, ఆయన కుటుంబ సభ్యులు కప్పిపుచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మస్థల వాసులు, ఆ కుటుంబ సభ్యులే ఈ హత్యలను కప్పిపుచ్చారని ఆరోపిస్తున్నారు. వీటిపై వీరేంద్ర హెగ్గడే స్పందిస్తారా? ఏదేమైనా ధర్మస్థలిలో జరిగింది వర్ణనాతీతమైన దారుణం. నిందితులకు శిక్ష పడాలని కోరుకుందాం.
ఎప్పటికైనా ఈ కేసుకు సంబంధించిన నిజాలు వెలుగులోకి రావాలని, నిందితులకు శిక్ష పడాలని కోరుకుందాం. మీ ఇంద్రజ.